హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసే ఉంటారు కదా. ఈరోజు నేను ఆమ్స్టర్డామ్లో అయితే ఉన్నా. ఆమ్స్టర్డామ్ నుంచి ప్యారిస్కి అయితే వెళ్తానా. కరెక్ట్గా నా బస్ వచ్చి 7:05 అనమాట. నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 6:40 అయిందనమాట. ఇంకా 20 minutes ఉంది. సో వెళ్ళి బస్ క్యాచ్ చేసి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ప్యారిస్. కానీ ప్యారిస్ గురించి చాలా బ్యాడ్గా అయితే విన్నా నేను. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అంటే పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారని చెప్పి, చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పి. సో నా జాగ్రత్తలో నేనైతే ఉన్నా. బట్ లెట్స్ సీ, ఇంకా అక్కడికి వెళ్ళి బస్ క్యాచ్ చేసి ప్యారిస్కి అయితే వెళ్దాం. పోదండి. ఐ థింక్ మన బస్ అయితే వచ్చేసిందండి. బ్లా కార్ అనమాట. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా ప్యారిస్కి అయితే 35 euros అయితే తీసుకున్నారు అనమాట. 3,500. మళ్ళీ నాకు రిటర్న్ బస్ వచ్చి నైట్ 11:55 అయితే ఉంది. సో అది కూడా 35 euros అనమాట. సో కంప్లీట్ జర్నీకి నాకైతే 70 euros, అంటే 7,000 అయితే అయిందనమాట. సో లెట్స్ గో. ఇంకా బస్ ఎక్కి మనం నేరుగా ప్యారిస్లో దిగుదాం. బస్సు లోపలికి అయితే ఎక్కేసాను. ఇంకా చలో ప్యారిస్. మనమైతే ఇప్పుడు ఫ్రాన్స్ దేశపు రాజధాని మహానగరమైన ప్యారిస్లోకి అయితే దిగేసాం అనమాట. ఫస్ట్ బస్సు దిగగానే ఇక్కడ దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఈ మెట్రో స్టేషన్ అయితే ఎక్కి ఫస్ట్ మన డ్రీమ్ ప్లేస్ అయిన ఐఫిల్ టవర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకేనా? ఆ మెట్రో స్టేషన్ నుంచి ఒక M6 ఆర్ M4 ఈ 2 మెట్రో లైన్స్ అయితే ఐఫిల్ టవర్ దగ్గరికి అయితే వెళ్తుంది. అది తీసుకొని మనం వెళ్దాం. సో ఈ M6 అని కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్లో అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. సో మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉందనమాట. ఇక్కడికి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఎట్టకేలకు చాలా కష్టపడి మెట్రో టికెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలా. ఇక్కడ ఫోన్లు యూజ్ చేయకూడదు జనరల్గా, ఎందుకంటే వచ్చి పిక్ పాకెటర్స్ తీసుకెళ్ళిపోతా అంటారు. సో M6 ఇక్కడ చూడండి, మెట్రో స్టేషన్ ఎంత బాగుందో. సో ఎట్టకేలకు అలా మెట్రో ట్రైన్ ఎక్కేసి ఎక్కేం అనే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఈ స్టేషన్ లో నుంచే మనకి ఐఫిల్ టవర్ కి అయితే బయటకు వెళ్ళచ్చు అనమాట. ఇక్కడ నుంచి బయటకు రాగానే కొంచెం దూరంలో అయితే మనకి ఐఫిల్ టవర్ అయితే కనిపిస్తుంది. అక్కడ చూసారంటే టూర్ ఐఫిల్ అని కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో మనం ఇప్పుడు కిందకి దిగి వెళ్ళి ఐఫిల్ టవర్ అయితే చూద్దాం రండి. మనం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఈ ఐఫిల్ టవర్ అయితే వచ్చేసింది. కొంచెం దూరంలో అయితే ఉన్నా. అక్కడ జనాలు వెళ్తున్నారు కదా, ఆ రూట్ లో అయితే వెళ్ళాలి. ఆ రూట్లో అయితే వెళ్తే ఆ ముందరికి అయితే వెళ్తాం మనం. సో లెట్స్ గో. ముందర నుంచి కూడా చూద్దాం టవర్ని ఎట్లుందో. ఇది ప్రపంచంలోనే ఒక వింత, 7 వింతల్లో ఒకటి ఈ ఐఫిల్ టవర్ అనమాట. సో మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన ఐఫిల్ టవర్ దగ్గరికి అయితే. సో ఈ రోడ్డు దాటేసి ముందుకు వెళ్ళామంటే ఇంకా మంచి వ్యూ అయితే వస్తుంది. సో గైస్, వీఆర్ హెడెడ్ టు ఐఫిల్ టవర్. చూడండి ఎంత పెద్దది ఉందో ఇది. ఇక్కడంతా ఇలా షాప్లు అయితే పెట్టుకున్నారు. సోవనీర్స్ అమ్మేదానికి, కీ చైన్స్, ఐడల్స్ లాగా. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో ఇది. సో మనం కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ఎగ్జాక్ట్ వ్యూ అయితే ఇదనమాట. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ వ్యూ. అంటే ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింతైన ఐఫిల్ టవర్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ 350 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. మన అడుగుల్లో అయితే చూసుకున్నామంటే 1100 అడుగులు ఎత్తైతే ఉందనమాట. ఇది యాక్చువల్గా 1790వ సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం అయితే జరిగింది కదా, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన 100 సంవత్సరాల తర్వాత, అంటే 1890వ సంవత్సరంలో దీన్నైతే దాని గుర్తుగా, ఫ్రెంచ్ రెవల్యూషన్ కి గుర్తుగా 100th year గుర్తుగా దీన్నైతే కట్టించారు. ఆ తర్వాత ఇది వరల్డ్ లోనే 7 వింతల్లో ఒకటిగా అయితే ఉంది ఇంత పెద్ద టవరు. అండ్ ఈ టవరే కంప్లీట్ ఫ్రాన్స్ అండ్ ప్యారిస్ లో, కంప్లీట్ ప్యారిస్ లో టీవీలకు కానీ, శాటిలైట్స్ కానీ, ఆ ఫోన్స్ కానీ, దీనన్నిటికీ ఈ టవర్ని అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడైతే వైబ్ అయితే చాలా బాగుంది. చూసారంటే కంప్లీట్ గా పార్క్ అయితే పెట్టున్నారు. పార్క్ లో చాలా మంది టూరిస్టులు అయితే వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఈ ఐఫిల్ టవర్ ని. సో దీని పైకి ఎక్కాలంటే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ అంతస్తు పైన ఒక అంతస్తు ఉంది కదా, ఈ 3 అంతస్తుల్లోకి అయితే మనం వెళ్ళొచ్చు. కరెక్ట్ గా మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ లిఫ్ట్ అయితే వెళ్తా ఉంటది.
ఆ లిఫ్ట్లో ఎక్కైతే వెళ్ళొచ్చు. అంటే ఒక్కొక్క అంతస్తుకి అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంటుంది, ఎంత కట్టాలి అని చెప్పి. అది వెళ్ళి కనుక్కుందాం. ఒకవేళ కుదిరితే మనం కూడా పైకి వెళ్దాం, లేకపోతే లేదు. ఇది యాక్చువల్గా సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా. అంటే ఇక్కడ చాలా మంది వచ్చి ప్రపోజల్స్ చేసుకోవడం కానీ, ఆ పైన ఎక్కి లవ్ ప్రపోజల్స్ చేసుకోవడం కానీ ఇక్కడైతే చాలా ఎక్కువగా అయితే జరుగుతుంటాయి అనమాట. నేను ఇందాక 2-3 చూశాను అక్కడ. ఫోటోలు వీడియోలు అయితే పట్టకూడదు, మళ్ళీ వాళ్ళ ప్రైవసీ కదా, సో పట్టలేదు. బట్ ఇక్కడ చూశాను చాలా మంది వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ వచ్చి ఇక్కడైతే దీని పైకి ఎక్కి ప్రపోజల్స్ అయితే చేస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దాం. మనకి ఎట్లా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మన వైఫ్ కన్నా చెప్పి ఇక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ట్రై చేద్దాం. సో అదైతే నేను రికార్డ్ చేయలేను. ఇదైతే మరి ముందు నుంచి అనమాట. ముందు వచ్చేసిన తర్వాత మనకి వ్యూ అనమాట. ఇక్కడ చూసారంటే చాలా మంది టూరిస్టులు వచ్చినారు. ఇక్కడ సోవనీర్స్ అమ్ముతున్నారు. చాలా మంది టూరిస్టులు వచ్చినారు. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి ఈ ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ చూడండి, ఎవరో ఒక స్టాచ్యూ లాగా మన గాంధీ తాత లాగా అయితే ఇక్కడ నిలబడి ఉన్నారు. ఎవరైనా డబ్బులు వేస్తారు అని చెప్పి. అటువైపు వెళ్దాము. అంటే ఇటు సైడ్ వచ్చి చూసాం కదా, ఇప్పుడు అటువైపు వెళ్ళి చూద్దాం. అటు లైటింగ్ బాగుంది అటు సైడ్ అయితే. సో అటు సైడ్ వెళ్ళి మనం ఇంకొకసారి టవర్ మొత్తం లైన్లో నిలబడి ఉన్నారు కదా, వీళ్ళంతా ఆ పైకి వెళ్ళడానికి అనమాట. దాంట్లో టికెట్స్ కోసం ఇంతమంది ఉంటారు. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తే ఈ బాధ అంతా ఉండదు మనకి. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ముందుగా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకొని వచ్చేసేయండి, అదైతే బెటర్. ముందు అటు సైడ్ నుంచి చూసారు కదా, ఇది వచ్చి దాని ఆపోజిట్ సైడ్ వ్యూ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి చూస్తా అంటే చాలా మంది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. మంచి వ్యూ ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తారు, నీట్ గా లైటింగ్ కూడా. సో ఇలా షాప్స్ అన్ని పెట్టుకున్నారు, సోవనీర్స్ అవి అమ్ముతా. సో రోడ్డు దాటేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా క్వైట్ దీనికి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఉంది. గుర్రాన్ని పట్టుకొని ఒకతనైతే ఉన్నాడు. ఇది ఎక్కువ అమ్ముతున్నారు ఈ సోవనీర్స్ అంతా. నేను చిన్నది ఒకటి కొనుక్కున్నా. ఏదో వాటర్ బోట్స్ ఉన్నాయి. ఓ వావ్, ఆ బోట్స్ లో వెళ్ళి చూస్తూ ఇది అని చూసామంటే ఆ టవర్ ని అర్థం ఉంటది. అది పక్కన నుంచి వెళ్తుంది అనమాట. బోట్ పక్కన నుంచి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ అందరూ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ ముందు నుంచి ఫోటో తీసిన దానికైతే ఈ రోడ్ అంతా కేటాయించేసినట్టున్నారు. మొత్తం కంప్లీట్ గా ఈ రోడ్ మొత్తం ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఒలింపిక్ రింగ్స్ అయితే ఉన్నాయి, అందులో కూర్చొని కూడా చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ కంప్లీట్ టవర్ కి ఆపోజిట్ రోడ్డు మొత్తం అయితే మనకి కంప్లీట్ ఫోటో సెషన్ ఏరియాలానే ఉంది. చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకోవడం అన్ని చేస్తున్నారు, ప్రపోజల్స్ చేసుకోవడం. మొత్తం చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈ ప్లేస్. ఎదురుగా చూడండి, అక్కడ మంచి ఏదో పెద్ద మాల్ లాగా ఉంది, మహల్ లాగా. ఆ మహల్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, సో దట్ మనకి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఓ ఇక్కడైతే యాక్చువల్గా రింగ్ చేంజింగ్ అంతా జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఇందాక రింగ్ అయితే చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు మంచిగా చాలా బాగా అయితే ఉంది. ఆ ముందరికి చూద్దాము. అక్కడ ఏదో పెద్ద పార్క్ లాగా ఉంది, పెద్ద మహల్ లాగా. అది వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము. అది మన వెనకాల ఐఫిల్ టవర్ లుక్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇక్కడ నుంచి చూస్తా అంటే ఎంత ఎత్తుందో ఇది. చూస్తా అంటేనే అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి, అంత పొడుగ్గా చూస్తా అంటే. దానిపైకి ఎక్కదామని ట్రై చేశాను. అక్కడికి వెళ్ళి చూస్తే క్యూ లైన్ అయితే చాలా పెద్దది ఉంది. ఒక 2 hours జస్ట్ క్యూ లైన్లోనే అయ్యేలా ఉంది, జస్ట్ టికెట్స్ తీసుకునేదానికి. ఆ టికెట్స్ తీసుకుని మళ్ళీ అక్కడ నిలబడితే ఆ లిఫ్ట్కి 1 hour 1.5 hour అవుతుంది, అంటే 3 hours అవుతుంది. సో ఎందుకులే ఇంక మళ్ళీ వేరే తిరగడం కుదరదని చెప్పి సో పైకి అయితే ఎక్కలేదు అనమాట. సో ఇలానే కిందకు వచ్చేసాను. చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు రోడ్డు మీద పెట్టేస్తున్నారు బాగా నీట్ గా. ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లు అండి. ఇక్కడ మన సైడు ఇవి అమ్ముతారు కదా, అంటే ఫోటోలు పట్టుకుంటారు కదా, ఫోటోలు పట్టుకొని 100 రూపీస్ 200 రూపీస్ ప్రింట్అవుట్స్ అని. ఇక్కడ కూడా సేమ్ అలా అదే విధంగా ఈఫిల్ టవర్ ముందర కూడా అలా చేస్తున్నారు. సో ఫోటో అయితే పట్టుకోవడం జరిగింది నేనైతే. సో ఇప్పుడు మనం ఆ సైడ్కి వెళ్దాం. అటు సైడ్ చూడండి ఆటో పోతుంది, మన షేర్ ఆటోలా ఉంది. సేమ్ మన షేర్ ఆటోలానే ఆటో అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, అది తిరిపింది వ్యూ అయితే. మనం రోడ్డు దాటి అటువైపు వెళ్దాము, అదేందో చూద్దాం ఒకసారి. ఊరైతే చాలా బాగుంది, ప్లెజెంట్ గా, నీట్ గా. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి కానీ బ్యాక్ సైడ్ ఐఫిల్ టవర్ వ్యూ చూస్తే కూడా నాకు తెలిసి అద్భుతంగా ఉంటది. నేను చూపిస్తాను. నేను చూడండి ఎంతమంది టూరిస్టులు వచ్చినారు. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ లా ఉంది. స్విమ్మింగ్ పూల్ అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు, జలకాల ఆటలు. సో మనం ఏం చేద్దామంటే ఇట్లే వెళ్ళి
ఆ పైన స్టెప్స్ ఏదో ఉన్నాయి, ఆ స్టెప్స్ పైకి ఎక్కి అక్కడ ఏముందో చూద్దాము. అక్కడ నుంచి ఐఫిల్ టవర్ వ్యూ అయితే చూద్దాము. నేను ఈరోజు ఒక ఐఫిల్ టవర్ తప్ప ఇంకేం వెళ్ళాలనుకోవడం లేదు, ఎందుకంటే దూరంగా ఉన్నాయి. మళ్ళీ నా బస్సు అయితే ఉంది, మళ్ళీ 10 o'clock అంతా మళ్ళీ నేను వచ్చేయాలి. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ ఐఫిల్ టవర్ది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాటర్ చూడండి, వీళ్ళు చూడండి అసలు నగ్నంగా పెట్టేస్తున్నారు అంతా మొత్తం. సో ఇక్కడైతే అందరూ స్నానాలు చేస్తున్నారు మంచిగా. మనం ఆ పైకి వెళ్దాం. నేను ఇక్కడ కాసేపు కూర్చొని కాసేపు ఆస్వాదించి ఐఫిల్ టవర్ వ్యూని మళ్ళీ కొంచెం పైకి అయితే వెళ్తాను. వీటి పొలను మధ్యలో కాసేపు కూర్చొని అలా ఆస్వాదిస్తా ఉన్నాం అనమాట. ఇక్కడ టవర్ ఎంత బాగుందో, చాలా పెద్దది. యాక్చువల్గా ఇక్కడ వచ్చి చూస్తే కానీ అర్థం కాదు, మనం టీవీల్లో ఫోటోలో చూస్తే అంత అనిపించదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే అది చాలా పెద్దదిగా ఉంది. అసలు తల ఎత్తినా కూడా కనపడటం లేదు అసలు. ఇక్కడ ఇప్పుడే వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ చేశారు, చాలా అందంగా అయితే ఉంది. ఆ వాటర్ ఫౌంటైన్ నుంచి అలా ఐఫిల్ టవర్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. సో ఇది ఇక్కడ నుంచి లుక్ అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ నుంచి ఒక లుక్ అయితే వస్తుంది ఆ పైన నిలబడి చూస్తే. బట్ ఇక్కడ నుంచే బాగుంది నాకైతే చెప్పేదానికి. అండ్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు టైం అరౌండ్ 8 అయిందండి. ఇక్కడ నైట్ సన్సెట్ వచ్చి 10 అవుతుంది అనమాట. 10 o'clock లైట్స్ అయితే వేస్తారు. ఆ లైట్స్ అయితే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఐఫిల్ టవర్ది చాలా అద్భుతంగా అందంగా అయితే ఉంటది. సో అది చూసేసి మనం బయలుదేరేస్తాం. కొంచెం బ్యాక్ వచ్చానమాట. ఇక్కడ చూడండి అందరూ ఫోటోలు దిగుతున్నారు బాగా. కొంచెం బ్యాక్ వచ్చాను వెనక్కి అయితే ఇంకా వ్యూ తిరిగిపోయింది. ఓ ఇలానే కొంచెం దీని పైకి ఎక్కితే వెళ్దాం, చూద్దాం దీని పైన ఏముందో. ఇవన్నీ ఫోటో పాయింట్స్ అండి మొత్తం. ఐఫిల్ టవర్కి దూరంగా వెళ్ళే కొద్దీ ఫోటో పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి, అంటే ఫోటో పట్టుకునేదానికి ప్లేసెస్ అనమాట. సో ఇలానే కొంచెం పైకి వెళ్దాం మనం. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి బాబోయ్. అమ్మాయిలు అయితే మంచిగా డ్రెస్సింగ్ చేసుకుని వచ్చి ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు, ప్రపోజల్స్ అయితే చేసుకుంటున్నారు. అద్భుతంగా అయితే ఉంది. ఇది కంప్లీట్ గా ఫోటో సెషన్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏదో మ్యూజికల్ కన్సర్ట్ ఏదో జరుగుతుంది. అండ్ షాప్స్ ఉన్నాయి, ఏదైనా ఐస్ క్రీమ్ ఏదైనా కొనుక్కొని తిందాం. బాగా దాహం వేస్తారు నాకు. ఇక్కడ మ్యూజిక్ కన్సర్ట్ ఏదో జరుగుతుంది చూడండి. హ్యాపీగా గిటార్ వాయిస్ సాంగ్ పాడుతాడు ఆయన. అంత పాత రాజ కోటల్లా ఉన్నాయి మొత్తం వ్యూ అంతా ఇక్కడ. ఇక్కడ నుంచి చూడండి ఐఫిల్ టవర్ అంటే కనిపిస్తుంది. మంచిగా గిటార్ కార్డ్స్ పెట్టుకొని మంచి మ్యూజిక్ అయితే వాయిస్తున్నాడు ఆయన. బాగా ఆకలిగా ఉంటే ఏదైనా తిందామని వచ్చా. ఇక్కడ ఈ పేర్లు అర్థమే సావట్లా. ట్రూ మాన్స్యూర్ పరీస్ అండ్ క్రోడైట్స్, ఇదేదో పనీర్ కబాబ్ అని ఉంది. ఏదో ఫిష్ రిలేటెడ్. ఇక్కడ చూడండి ఇంకోటి చూపిస్తాం మీకు, హాట్ డాగ్. ఇదన్నా కుదా. సో ఇదేదో జ్యూస్ అంట తీసుకున్నా. ఇలా అయితే ఉంది. 6 euros. యా చల్లగా స్ట్రాబెరీ జ్యూస్ ఏదో అమ్ముతున్నారు ఇక్కడ. అవి అయితే తీసుకున్నా. 6 euros అంట ఒకటి. ఇది 100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఓకే కరెక్ట్ గా ఐఫిల్ టవర్ ముందర కూర్చొని ఈ జ్యూస్ అలా తాగుతా అంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఫీల్తో అయితే పాడతాడు అన్న. మ్యూజిక్ వింటా వచ్చి చూస్తే ఇక్కడ ఎంతమంది లవ్ ప్రపోజల్స్, ఎంతమంది పెళ్ళైన జంటలు వచ్చి లవ్ ప్రపోజల్స్ చేసుకుంటారు చూస్తే మొత్తం ఐఎమ్ మిస్సింగ్ సమ్వన్ హియర్, యు నో. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అయితే అయింది, అది నైట్ టైము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే సన్సెట్ అవుతుంది అంట ఇక్కడ.
సో అందరూ ఇక్కడ ఉన్న జనాలందరూ నైట్ అయితే ఆ లైటింగ్ వస్తుంది కదా టవర్ పైన, సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అని చెప్పి. ఇక్కడ ఇంకా 10 తర్వాత వస్తుందంట. ఇంకా చూడండి ఎంత సూర్యుడు ఎలా ఉన్నాడో, బాగా వెలుతురు అయితే ఉంది. సో నైట్ అయితే అది చూసుకొని బయలుదేరేద్దాం అని చెప్పి ఆ లైటింగ్ టవర్ చూసి బయలుదేరేద్దాం అని చెప్పి అందరూ వెయిటింగ్. సో అది వస్తే మీకు చూపించేసి నేను కూడా బయలుదేరేస్తాను. సో ఇక్కడ చూడండి మెల్లిగా ప్యాన్ చేస్తా. సో లైటింగ్ వెలుగులో ఈఫిల్ టవర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత అత్యద్భుతంగా ఉందంటే అంత అత్యద్భుతంగా ఉంది వ్యూ అయితే. ఇంకా కొంచెం పోతే ఇంకా గ్లిటరింగ్స్ వస్తాయి అనమాట. సో అక్కడ వెలుగుతా మనకి నైట్ స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఏమి ఉండదు. ఏమవుతుందంటే నైట్ అవ్వగానే ఆ సెన్సార్స్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయి ఆ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట. సో అంత బాగా అయితే వీళ్ళు టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది లైటింగ్. ఏదో బంగారపు ముద్ద అట్లే నిలబడినట్టయితే ఉంది నాకైతే చూస్తుంటే. మీకు ఇట్లా ఫోన్ లో చూస్తుంటే ఎట్లుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం అవక్క ఎలా ఉంది. ఎంత మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు చూడండి, అందరూ దీనికోసం వెయిటింగ్. ఇది వస్తే చూసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడ ఉన్న జనాలందరూ టూరిస్టులందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చింది, అందరూ వాళ్ళ ఫోన్లకైతే పనులు చెప్తున్నారు. నాలాగే ఆకాశంలో ఏదో ఒక బంగారపు ముద్ద నిలబడితే ఎలా ఉందో అలా అయితే ఉంది ఈ వ్యూ. ఇక్కడ నైట్ వ్యూ చూస్తా అంటే ఇక్కడ ఇంకోటి ఏమంటే ప్యారిస్ లో ఏ మూలకెళ్ళి చూసినా కూడా ఈ టవర్ అయితే కనిపిస్తుంది. ఇదంతా పొడుగు టవర్ కదా. సో ప్యారిస్ లో మీరు ఏ మూలైనా ఉండండి, ఎక్కడో ఒక చోట ఈ టవర్ అయితే మనకి కనిపిస్తూనే ఉంటది అనమాట ఆకాశంలో. అందరూ వాళ్ళ ఫోన్లలో ఈ అద్భుతాన్ని అయితే దాచిపెట్టుకుంటున్నారు వీడియోలు తీసి మనలాగే. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తాను అనుకుంటా. ఎలా ఉందో ఒకసారి కమెంట్ అయితే చేయండి, ఈ వ్యూ ఎలా ఉందో. నేను ఇంతకు ముందు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇక్కడ ఈ ఐఫిల్ టవర్ పక్కనైతే విమానాలు అయితే పోతున్నాయి. విమానం దీని చుట్టూ ఒక రౌండ్ తిరిగి అయితే పోయింది. మేబీ ఆ విమానంలో ఉండే పైలట్ చూపిస్తానేమో అక్కడ ఉండే ప్యాసింజర్స్ కి. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. ఇదేమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి బీర్లు అయితే సప్లై చేస్తారండి. ఇక్కడ వీళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లా అమ్మేవాళ్ళు. వీళ్ళు వచ్చి ఇక్కడ చూడండి, వీళ్ళు చాలా మంది ఉంటారు వచ్చి బీర్ గానీ వైన్ గానీ తాగుతారా. ఇక్కడ కూర్చొని తాగుతా అయితే ఈ వ్యూని అయితే చూస్తా ఉంటారు. ఇక్కడ యూరోపియన్ అనే కాదు, టూరిస్టులు వచ్చిన వాళ్ళు కూడా అలానే చేస్తా ఉంటారు. చాలా బాగుంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ఛాన్స్ వస్తే డెఫినెట్ గా ఈ ప్లేస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఈ అత్యద్భుతమైన దృశ్యాన్ని చూస్తూనే ఉండాలనిపించేస్తుంది. ఆ దృశ్యాన్ని అద్భుతం ప్రతిరోజు వస్తుంది అనమాట. అద్భుతం ఇక్కడ. సో వీళ్ళు ఎంత లక్కీ పీపుల్. మేబీ వాళ్ళకి డైలీ చూడడం వల్ల బోర్ అయిపోయింటది. మనం అప్పుడప్పుడు వస్తాను కాబట్టి ఇంత ఎక్సైటింగ్ గా ఉంది. బట్ మేబీ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి, ప్యారిస్ లో ఉండే వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటదేమో. చూసారు కదా, ప్యారిస్ లో మనం వచ్చిన తర్వాత ఈ ఐఫిల్ టవర్ అయితే కంప్లీట్ గా మార్నింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ చాలా రిస్క్ అనమాట వీడియోస్ తీయడం, ఫొటోస్ బయటికి దిగడం అంతా. కెమెరా అంతా బయటికి దిగడం, ఎందుకంటే పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నేను వీడియో తీస్తాను కదా, ఈ వీడియో తీస్తా ఉన్నప్పుడే ఫోన్ పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతారు అనమాట. అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ పిక్ పాకెటర్స్. అంత రిస్కీగా కూడా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేశా. ప్లీజ్ ఆ రిస్క్ కన్నా ఒక లైక్ వేసుకోండి మన వీడియోకి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అండ్ నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ, యూరోప్ రిలేటెడ్ థింగ్స్ అంతా చూడండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. జై హింద్.